అందరికీ నమస్తే అండి. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు 2 నెలల కిందట బెయిల్ ఇచ్చింది కదా, డిఫాల్టర్ బెయిల్. సో ఈ బెయిల్ని ఈరోజు హైకోర్టు రద్దు చేసింది. ఈ బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి దాదాపుగా 2 నెలల పాటు సుదీర్ఘమైన వాదనలు వినిపించిందనమాట. ప్రభుత్వం తరపున, సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ లోత్రా గారు. చివరికి ఆ నిందితులు బెయిల్ రద్దు చేసి కోర్టులో సరెండర్ కావాలి అని చెప్పి ఈరోజు ఆదేశాలు వచ్చాయి. సో ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ నెల 26వ తేదీలోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. సరెండర్ అయిపోయి ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేసుకోండి అని చెప్పిందనమాట. సో ఒక రకంగా మీకు గుర్తుండే ఉంటుంది, ఏసీబీ కోర్టు వీళ్ళ ముగ్గురికి కూడా సెప్టెంబర్ 2వ వారంలో ఏసీబీ కోర్టు వీళ్ళ ముగ్గురికి కూడా డిఫాల్టర్ బెయిల్ ఇచ్చింది. అప్పుడే సిట్ తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లోత్రా గారు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. అసలు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి అర్హత లేదు, వీళ్ళు ఈ మద్యం స్కామ్లో కీలకమైన నిందితులు, వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పి అప్పటి నుంచి వాదనలు వినిపించారు. యాక్చువల్లీ వీళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, అసలు వీళ్ళేమీ ఆధారాలు లేవు, ఆధారాలు చూపించలేదు, వీళ్ళు తప్పు చేశారనడానికి ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, విచారణ కూడా సవ్యంగా లేదు అనేటట్టు ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. సో దాని మీద అసలు వీళ్ళు ముగ్గురికి బెయిల్ ఇవ్వకూడదు, వీళ్ళ ముగ్గురు పాత్ర ఇది, వీళ్ళు ముగ్గురు అక్రమంగా ఆస్తులు పోగేసుకున్నారు. సో 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు వీళ్ళ పాత్ర, వీళ్ళ ఆస్తులు ఇది, ఆ తర్వాత వీళ్ళ పాత్ర, వీళ్ళ ఆస్తులు ఇది. సో మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి కమిషన్లు పొందడం, ఆ కమిషన్ను తాడేపల్లి ప్యాలెస్కి పంపించడం, మెయిన్ పర్సన్కి పంపించగా మిగిలిన అమౌంట్ను వీళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు. అందులో ఎవరెవరు వాటా ఎంత అనేది సిట్ ఆల్రెడీ 3 ఛార్జ్షీట్లలో పేర్కొంది. ఆ 3 ఛార్జ్షీట్లలో గాను 2 ఛార్జ్షీట్లలో వీళ్ళ పాత్ర, వీళ్ళ పేర్లు, వీళ్ళ ప్రస్తావన ఉందన్నమాట. అవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలన్నీ కూడా హైకోర్టుకి ఇవ్వడంతో హైకోర్టు ఈ బెయిల్ను రద్దు చేసింది. వీళ్ళ బెయిల్ను రద్దు చేసి ఈ నెల 26వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని చెప్పి సూచించింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించి అత్యంత కీలకమైన అంశం, అది కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. అసలు మిథున్ రెడ్డి పాత్రధారి, సూత్రధారి, మాస్టర్ మైండ్ అనడానికి ఆధారాలు లేవు, మీరు మోపిన అభియోగాలకు, అంటే సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి గారి మీద మోపిన అభియోగాలకు ఆధారాలు లేవు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నామని చెప్పి అప్పట్లో బెయిల్ ఇచ్చారనమాట. సో ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్. ఆ బెయిల్ రద్దు కోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, విచారణ జరుగుతూ ఉంది. సో దాని మీద ఇంకా కోర్టు అయితే తీర్పు ఇవ్వలేదు. ఈలోగా బాలాజీ గోవిందప్ప అండ్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనుంజయ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితులు. సో వీళ్ళ బెయిల్ను రద్దు చేసిందనమాట. దీంతోపాటు మరో అంశం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి కుమారులు హర్షిత్ రెడ్డి అండ్ మోహిత్ రెడ్డి, వాళ్ళిద్దరి పేరిట ఉన్న ఆస్తులు సుమారుగా 54,87,00,000 విలువైన ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. సో వీళ్ళందరూ కూడా మద్యం ముడుపుల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారు, ఈ ఆస్తులను జప్తు చేయాలి ప్లస్ తదుపరి విచారణ చేయాలి అని చెప్పి సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ నివేదిక ఆధారంగా వీళ్ళ ఆస్తులను జప్తు చేయమని ఆదేశాలు వచ్చాయన్నమాట. అది కూడా ఒక రకంగా చాలా సీరియస్ ఆదేశాలే అనుకోవాలి. సో మొత్తానికి ఊహించిన షాక్ వైసీపీకి. ఒకటేమో నిందితులు బెయిల్ రద్దు అవడం, రెండోదేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తుల జప్తులకు ఆదేశాలు ఇవ్వడం. ఈ రెండు కూడా షాకింగ్ పరిణామాలే అనుకోవచ్చు. సో దీని మీద మీరేమంటారు, మీరు కామెంట్ చేయండి. సో కంటెంట్ అయిపోయింది, చాలా సింపుల్గా. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, మీరు మన ఛానల్లో ఈ గడిచిన 6 నెలల నుంచి నేను ప్రమోట్ చేస్తున్నాను కదా, laddupalem.com అని. సో ఇదేంటంటే మంచి ప్రోడక్ట్ అండి, ఆరోగ్యం అంటే కంప్లీట్గా హెల్తీ ప్రోడక్ట్. ఇదేదో చిల్లర తిల్లు లేదంటే ఫాస్ట్ ఫుడ్ లేదంటే జంక్ ఫుడ్ లాంటిది కాదనమాట. పిల్లలకి ప్లస్ పెద్దలకి అన్ని రకాలుగా ఆరోగ్యమైన ఫుడ్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ వీళ్ళ దగ్గర మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, సీడ్స్తోనూ, నట్స్తోనూ చేసే లడ్డూలు తీసుకోవచ్చు, అండ్ పౌడర్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు, అండ్ హాట్ స్నాక్స్ కొనుక్కోవచ్చు, ఏవైనా ఉంటాయి. వీళ్ళతో పాటు వీళ్ళు ఈ మధ్య కారపొళ్ళు పెట్టారు అండ్ పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ పెట్టారు. మీకు ఏం కావాలన్నా laddupalem.com సైట్ విజిట్ చేసి తీసుకోండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ డెలివరీ ఉంది అండ్ ఎవరికైనా సరే 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఎనీ టైం మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది.